గోల్డెన్ అవర్ అని ఒకటి ఉంటుంది అని చెప్పి విన్నాను. వాట్ ఈస్ యాక్చువల్లీ మీన్ ఈ గోల్డెన్? సో జనరల్గా ట్రామా జరిగినాక చాలా మందికి మోస్ట్ కామన్ మనం చూసేది బ్లడ్ లాస్ అండి. సో ఇలా బ్లడ్ లాస్ అయినప్పుడు ఏంటంటే మనకి గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ ఎలా చెప్తారంటే 1 అవర్లో కనుక మనం పేషెంట్ వైటల్స్ని మళ్ళీ మనం బ్యాక్కి తీసుకురాగలిగితే డ్యామేజ్ అనేది చాలా కంట్రోల్గా ఉంటుంది అనమాట. అంటే పేషెంట్కి జరిగే డ్యామేజ్ ఫ్యూచర్లో. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మొన్న ఒక పేషెంట్ వచ్చారు మన దగ్గరికి, సివియర్ హెడ్ ఇంజరీ, అలాగే దాంతోపాటు లోపల అబ్డామిన్ కూడా ట్రామా అయింది. సో లోపల బ్లడ్ లాస్ ఎక్కువైపోయి కిడ్నీస్కి కానివ్వండి, లివర్కి కానీ బ్లడ్ సప్లై అందలేదు. సో పేషెంట్ రాగానే ఫస్ట్ ఏం చేయాలంటే మేము లైన్స్ లాంటివి పెట్టుకొని సెలైన్ లెక్కించడం, బ్లడ్ లెక్కించడం లాంటివి చేయాలి. చేస్తే మేము ఆ ఆర్గాన్స్ని కాపాడడం వల్ల అవుతాం. సో ఇది ఎంత ఫాస్ట్గా చేయడం అనేది గోల్డెన్ అవర్ కాన్సెప్ట్. 1 అవర్ లోపు కనుక మనం చెప్పినటువంటి వైటల్స్, బీపీ కానివ్వండి, హార్ట్ రేట్, ఇవన్నీ మనం మెయింటైన్ చేసుకోగలిగితే పేషెంట్ యొక్క డ్యామేజ్ చాలా తక్కువలో జరుగుతుంది అనమాట. దాన్ని గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ అంటారు. అందుకే మీకు పేషెంట్ ఎవరైనా తలకి కానీ ఎక్కడైనా సరే ఏ దెబ్బ తగిలినా రోడ్డు మీద పడి ఉంటే, పేషెంట్ స్పృహలో లేకపోయినా, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉన్నా, మాట్లాడలేకపోతున్నా, వెంటనే హాస్పిటల్కి తీసుకురండి. 1 అవర్లో ఒక మంచి క్రిటికల్ కేర్ లేకపోతే మంచి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ హాస్పిటల్కి వెళ్తే మీకు పేషెంట్కి జరిగే డ్యామేజ్. సరే, అయితే చాలా రకాల ట్రామాస్ వింటూ ఉన్నాం. ఈ బ్లంట్ ట్రామా అండ్ పెనిట్రేటింగ్ ట్రామాలో మెయిన్ తేడా, డిఫరెన్సెస్ ఏంటి? అంటే ఇవి ఏ టైమ్స్లో ఎలాంటి టైంలో సంభవిస్తాయి? అంటే జనరల్గా అండి మనకు పేరులోనే ఉంది. బ్లంట్ ట్రామా అంటే ఒక సాలిడ్ ఆబ్జెక్ట్కి మనం వెళ్ళి గుద్దుకోవడం అనమాట. పెనిట్రేటింగ్ ట్రామా అంటే సూదుగా ఉన్నాయి, రోడ్డు మీద ఉండేటువంటి కంకర రాళ్ళు కానివ్వచ్చండి, లేకపోతే ఐరన్ రాడ్స్ ఉంటాయి కొన్నిసార్లు, లేకపోతే గాజు ముక్కలు, ఇవన్నీ పెనిట్రేటింగ్ ట్రామా కాజ్ చేస్తాయండి. ఇవి రెండు కూడా ప్రాణాంతకమే, డేంజరస్. బ్లంట్ ట్రామా కొంచెం పర్లేదు. జనంగా వెళ్ళి గుద్దుకుంటే అంటే మజిల్స్లో గట్టిగా దెబ్బ తగిలి, ఇంపాక్ట్ తగిలి మజిల్స్ లోపల హెమటోమాస్ ఫామ్ అవడం, బోన్ ఫ్రాక్చర్స్ అవ్వడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. పెనిట్రేటింగ్ ట్రామా అంటే మన బాడీలోకి దిగబడిపోవడం వలన అది కనుక క్రిటికల్ అవయవాలు, సే ఫర్ ఎగ్జాంపుల్ లోపల బ్లడ్ వెజల్స్ని గుచ్చుకున్న, హార్ట్, లంగ్స్ లాంటివి గుచ్చుకున్న, కిడ్నీస్ దాంటి అవయవాలకి గుచ్చుకుంది అనుకోండి, సో ఆర్గాన్ డ్యామేజ్ చాలా ఎక్కువ ఉంటుంది, బ్లీడింగ్ చాలా సివియర్గా అవుతుంది. సో అలాంటివి మీరు ఏమన్నా కనిపిస్తే మీరు వెంటనే రోడ్డు పక్కన తీయకూడదు. సో మీకు ఏమన్నా చిన్న గాజు బెంక్ లాంటిది గుచ్చుకుంది అనుకోండి, మీరు రోడ్డు మీద తీయడం లాంటి ప్రయత్నాలు చేయకండి. ఎందుకంటే తీసేయంగానే బ్లడ్ ఓవర్ఫ్లో అయ్యి బయటకు వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ అన్నమాట. సో అలా ఉంచే హాస్పిటల్కి తీసుకురండి. అండర్ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో డాక్టర్ తీసినప్పుడు అంటే బ్లీడింగ్ అవుతున్నప్పుడు అక్కడ మేము ప్రెషర్ పెట్టాలా, లేకపోతే ఇమీడియట్లీ ఓపెన్ చేసి సర్జరీ చేయాలా అనేది అక్కడికక్కడ డిసైడ్ చేస్తాం. ఇది మనం తెలుసుకోవాలి యాక్చువల్లీ.